నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రోజా మేడం గారు డ్యూటీకి ఎక్కారు. ఆమెకి ఇది ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ లాగా ఉన్నట్లుంది. సో నాకు తెలిసి తిరుమల లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో, సో ఈ కల్తీ లడ్డూలో కల్తీ నెయ్యి, అసలు నెయ్యే వాడలేదని చెప్పి రిపోర్ట్ వచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈమె అరవ శ్రీధరు, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కావచ్చు, ఆయన వ్యక్తిగతానికి సంబంధించినటువంటి ఒక వీడియో ఒకటి బయటకు వస్తే దాన్ని తీసుకుని టక్కుమని రోడ్డెక్కేసింది. మంచిదే, ఒక మహిళ కోసం రోడ్డు ఎక్కడం మంచిదే. కానీ ఇదే పని కనుక మన గోరంట్ల మాధవ్ ఎప్పుడైతే ఆ ఘోరాతి ఘోరాన్ని చూపించినప్పుడు కనుక ఈమె కనుక రోడ్డెక్కి కనుక ధర్నా చేసి రాస్తారోకో చేసింటే తమిళనాడులో ఖుష్బూకి గుడిగట్టినట్లు రోజాకు కూడా నగిరిలో గుడిగట్టి రోజా పూలతో పూజ చేసేవాళ్ళు. సో అప్పుడు మాత్రం వాళ్ళు చేస్తే ఏమో సంసారము, మిగతా వాళ్ళు చేస్తే ఇంకేదో అన్నట్లు. సో టక్కున వచ్చింది, నిన్న రాస్తారోకో చేసింది. అది కూడా నగిరిలో రాస్తారోకో చేసి పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేయాలంట. అరవ శ్రీధర్ ఆ వీడియో రిలీజ్ అయిన దానికి పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేయాలంట, చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలంట అని చెప్పి వచ్చి రోడ్ ఎక్కింది. షూటింగ్ గ్యాప్ ఉన్నట్లుంది, షూటింగ్ లేనట్లుంది. సో ఆమె వచ్చి రాస్తారోకో చేసి నోటికి వచ్చింది మాట్లాడుతుంది. సో ఈమె గుర్తుపెట్టుకోవాల్సింది, సో మొట్టమొదటిసారిగా సోషల్ మీడియాలో ఆమె ఎక్స్ ఖాతాలో ఈ వీడియోని వైరల్ చేసింది ఈమె. ఆ వీడియోలో ఒక అరవ శ్రీధర్ ఒక్కడే లేదు, ఆ మహిళ కూడా ఉంది. ఒక మహిళ అయి ఉండి ఒక మహిళ యొక్క వీడియోని నిస్సిగ్గుగా వైరల్ చేసిందంటే రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు ఎంతకన్నా దిగజారుతారు. సో అరవ శ్రీధర్ భుజం మీద గన్ను పెట్టి పవన్ కళ్యాణ్ గారిని పేల్చాలని ఏదైతే స్కెచ్ చేశారో అది అవదమ్మా, అది మామూలుగా అవ్వదు. మీరు పవన్ కళ్యాణ్ గారిని నిజంగా రాజకీయంగా కనుక తొక్కాలి అని చూసి ఉంటే మీరు అత్యంత బలంగా ఉన్నప్పుడు 151 సీట్లు ఉన్నప్పుడు 30కి పైచిలకు ఎంపీలు ఉన్నప్పుడే మీరు ఏమీ పీకలేకపోయారు. ఇప్పుడు పీకేదేంది, కట్లగట్టేదేంది నాకైతే అర్థం కావడంలా. ఇది ఈ పంచాయతీ వచ్చి ఇది అరవ శ్రీధర్దో ఆ అమ్మాయి వీడియోలో ఉంది కదా, ఆమె పంచాయతీ కాదు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఆ కేసులోకి లాగాలని చూసి ఆ మరకలను కూటమి ప్రభుత్వానికి రుద్దాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అది అవదమ్మా, ఎందుకంటే ఆ స్టేజ్ దాటిపోయింది. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా చేయాలన్నప్పుడు ఆయన జీరోగా ఉన్నప్పుడే చేసిండాలా. సో ఇప్పుడు అది మొక్క ఉన్నప్పుడే పీకేసింటే ఏమైనా అయ్యేదేమో, అప్పుడే మొక్కనే మీరు పీకలేకపోయినారు. ఇప్పుడు అది మహావృక్షం అయిపోయింది, దాన్ని పీకేదేముంది, దాని కింద వెళ్ళి సేద తీరడం తప్పితే మీరు చేసేది ఏమీ లేదు. సో ఈమెంటది నా దగ్గర బ్లర్ కూడా లేకుండా ఉండే వీడియో ఉంది, నేను పంపిస్తాను పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పి నిస్సిగ్గుగా చెప్తా ఉంది. సో అదేదో గోరంట్ల మాధవ్ది కూడా పంపిస్తే జనాలు, అది డేటాబేస్లో ఉందో లేదో తెలియదు, అది కూడా పంపిస్తే రెండు కలిపి చూసుకుంటారు మేడం గారు. కొంచెమన్నా మహిళ అని చెప్పి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. కానీ సో ఈమె వచ్చి రాస్తారోకో చేసింది. ఈ నగిరిలో కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన ఇంకొకరు మాజీ ఎంపీ, ఒక ఎమ్మెల్సీని తీసుకొని వచ్చి సో కూటమి ప్రభుత్వంలో ఆయన రాసలీలలు చేస్తున్నారంట. వేరే వాళ్ళు చేస్తేనేమో రాసలీలలు, మన వాళ్ళు చేస్తేనేమో దైవలీలలు. అనంతబాబు చేసింది దైవలీలలు, అంబటి రాంబాబు చేసింది దైవలీలలు. ముఖ్యంగా గోరంట్ల మాధవ్ ఏదైతే చూపించాడో ఆ రోజు పండగ పూట, పవిత్రమైనటువంటి పండగ పూట పొద్దున్నే విశ్వరూపం చూపించాడు కదా, అది దైవలీలలంట. మిగతా వాళ్ళది మాత్రం రాసలీలలు అని చెప్పి నిన్న రోడ్డుకి ఎక్కి రాస్తారోకో చేసింది. సో బాగుంది. ఆ రోజు కూడా అంబటి రాంబాబు ఆడియోని కూడా నువ్వు ఎక్స్లో పోస్ట్ చేసి ఉంటే, అదేవిధంగా గోరంట్ల మాధవ్ వీడియోను కూడా నువ్వు పోస్ట్ చేసి ఉంటే, గోరంట్ల మాధవ్ ఆ ఘోరాన్ని చూపించిన రోజే నువ్వు కానీ మీ అన్న కానీ రాజీనామా చేసి ఉంటే ఈ రోజు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని రాజీనామా చెయ్యి అనే నైతిక హక్కు నీకుంటుంది. మీరు అప్పుడేం చెప్పింది, గోరంట్ల మాధవ్ ఘోరం చూసిన తర్వాత పాత్రికేయులు పోయి ఈమెను అడిగితే ఈమెం చెప్తా ఉందంటే విచారణ జరుగుతూ ఉంది, విచారణలో తెలుస్తుంది నిజాలు అని చెప్పింది. మరి ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా విచారణ చేశారు కదా, టెంపరీగా అతన్ని సస్పెండ్ కూడా చేశారు కదా, ఏం ఆపుకోలేవా అంతవరకు? ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఇక్కడ నేను ఆ వీడియో గురించి ప్రస్తావించడం లేదు. అసలు విచారణ అవసరం లేదు. ఆ మహిళ దగ్గర ఒక 3 ప్రెస్ మీట్లు పెట్టిస్తేనే తెలిసిపోతుంది ఏం జరిగింది అక్కడ అని చెప్పి. సో అతను ఎవరో అరవ శ్రీధర్ అనేటువంటి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే మన కంచుకోట లాంటి కడప జిల్లాలో గెలవడం ఏంటి, అది కూడా జనసేన పార్టీ ద్వారా గెలవడం ఏంటి అని చెప్పి ఆయన్ని ఏ విధంగా ఆయన తొక్కి, ఆయన పాపం చిన్నోడు, ఆయన ఈయన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారంటే ఈయన పెద్ద ఫ్యాక్షనిస్ట్ లాగా మొత్తం వ్యవస్థను మొత్తం చేతిలో పెట్టుకొని గడగడలాడిస్తూ ఉన్నట్లు ప్రొజెక్ట్ చేస్తా ఆయన మీద బురద జల్లుతూ ఉన్నారు. సో అది ఇక్కడ తప్పు ఎవరు చేసిన
చేసిన తప్పు, ఎస్సీ చేసిన తప్పు, ఓసీ చేసిన తప్పు, బీసీ చేసిన తప్పు. మరి తప్పు ఎవరు చేసినారని ఎప్పుడు తెలుస్తుంది? విచారణ చేస్తేనే కదా తెలుస్తుంది. సో విచారణ జరగకముందే ఈమె పెద్ద సుప్రీంకోర్టు జడ్జిలాగా బయటకు వచ్చి కామాంధులు, కామసేన, రాసలీలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ అసలు ఆ మాటలు మాట్లాడే అర్హత నీకుందా? మీ పార్టీలో ఏం జరిగింది? 5 సంవత్సరాల అధికారం ఇస్తే అంబటి రాంబాబు ఏం చేసినాడు? అంబటి రాంబాబు రాసలీలలు చేస్తే ఆయన్ని మీరేం చేశారు? ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేశారు. అనంతబాబు ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే సరే అది పక్కన పెట్టండి, ఇంకొకసారి ఒక వీడియో చూసాము, అది ఆయన కూడా విశ్వరూపం చూపించాడు. ఆయన ఏం చేశారు? ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు భుజం మీద చేసి ప్రమోట్ చేస్తాడు. మన గోరంట్ల మాధవ్ గారి గురించి తెలిసిందే. ఎంపీ టికెట్ ఇవ్వలేదని ఎక్కడ హర్ట్ అయ్యాడు అని చెప్పి ఆయనకి అధికార ప్రతినిధి పోస్ట్ ఇచ్చారు మీరు. సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, ఒక బాబాయిని చంపినటువంటి హత్య కేసులో నిందితుడుగా ఉన్నటువంటి A8గా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఖచ్చితంగా గెలిచేటువంటి కడప జిల్లాలో ఖచ్చితంగా గెలిచేటువంటి ఒక పార్లమెంట్ అయినటువంటి కడప పార్లమెంటు టికెట్ ఇచ్చి ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఒక హంతకుల్ని వెనకేసుకొని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళేదో వ్యక్తిగత వ్యవహారాల ద్వారా వీడియో రిలీజ్ అయితే దానికోసము స్పెషల్గా ఫ్లైట్ వేసుకొని వచ్చి ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయన స్థాయికి ఇది తగునా? ఆయన స్థాయికి తగిన పనులే చేసేటట్టుంటే ఈ స్థాయిలోకి ఎందుకు పడిపోతాడు? అధపాతాళంలోకి ఎందుకు పడిపోతాడు? సో ఈడ సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఆ గాలి కబూర్లనంతా ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చి ఆ కార్యకర్తల సమావేశం పెట్టి మాట్లాడుతూ ఉన్నాడంటే ఇంకేం మాట్లాడాలి? వాడు వీడు అంటాడు. ఒక బీసీ మంత్రిని పట్టుకొని, సుభాష్ని పట్టుకొని వాడు వీడు అంటాడు. సో అంటే ఇది జాత్యాహంకారం అనుకోవాలనా? వాడు వీడేంది? సో వాడు వచ్చి డ్యాన్స్ వేశాడు. అరవ శ్రీధర్ మనిషే కాదు, మరి అంబటి రాంబాబు మనిషా? లేకపోతే నీకు చాలా ఇష్టమైనటువంటి నీ ప్రియతమ నాయకుడైనటువంటి అనంతబాబు ఏమైనా మనిషా? మీ వాళ్ళే మనుషులా? వీళ్ళు మనుషులు కాదా? సో తక్కువ కులంలో పుట్టడమే వాళ్ళు చేసినటువంటి పాపమా? ఏంది నాకు అర్థం కాల. వాడు వీడేంది? నీ స్థాయి ఏంది? నీ భాష ఏంది? అందుకే కదా మనకు ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. సో నేను ఫైనల్గా ఏం చెప్తానంటే, మన రోజా మేడం గారు గోరంట్ల మాధవ్ విశ్వరూపం చూపించిన రోజు కూడా మీరు వచ్చి ఈ విధంగా రాస్తారోకో చేసి ఉంటే బాగుండేది. కాబట్టి దెయ్యాలు వేదాలు వల్లించినట్లు దయచేసి ఇట్లాంటి డ్రామాలు ఆడదేది. ఏదో షూటింగ్ గ్యాప్లో వచ్చి నిన్ను నగిరి ఇన్ఛార్జ్గా పీకే పోతారని నువ్వేదో పోయి నగిరిలో ఇప్పుడు పోయి కొత్తగా డ్రామా ఆడాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ మన సీట్ అయితే చినిగిపోయిందని వార్తలు వస్తుంది. మన సీటు సంగతి చూసుకోండి. జనసేన పార్టీ సంగతి, అరవ శ్రీధర్ సంగతి ఆయన చూసుకుంటాడు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.